ఒకసారంట ఒక మాస్టరు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నిజానికి భ్రమకి తేడా ఏంటి అని అడిగారట. నిజానికి భ్రమకి తేడా ఏంటి అని అడిగారట. ఏంటంటే నిజానికి భ్రమకు తేడా. అందులో ఒక విద్యార్థి లేచి అన్నాడట, మాస్టరు మీరు పాఠం చెప్పడం నిజం అన్నాడంట. మీరు పాఠం చెప్పడం నిజం, మరి భ్రమ అంటే ఏంట్రా అన్నాడట. మేము వింటున్నాం అనుకోవడం మీ భ్రమ, మేము వింటున్నాం అనుకోవడం మీ భ్రమ అన్నట. వెంటనే ఆ మాస్టర్ షాక్ అయిపోయారు. కాబట్టి ఈ ఈ ఈ సమయంలో మనం బైబిల్ని ధ్యానం చేస్తాం. నేను ఎక్కువ ప్రసంగం కాదు, కానీ ఒక విషయాన్ని మనం విపులంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విషయాన్ని కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న విషయాన్ని మాట్లాడమని తెలియపరుస్తూ ఉన్నారు. నేను ఆ మాటను మీకు తెలియచేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆ మాట నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం, పేజీ నెంబర్ 112. అందరూ తీసుకోండి, చూడండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధిని పొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆది సంఘం అపోస్తుల కార్యాల గ్రంథంలో కనపడుతుంది. ఆ సంఘం అట ఎలా ఉంది? క్షేమాభివృద్ధిని పొందుచు, క్షేమాభివృద్ధిని పొందుచు, సమాధానము కలిగి, పరిశుద్ధాత్మతో, భయముతో, ఎలా అంటే విస్తరించుచూ ఉండెను. ఏం చేయబడుతుందట? ఆది సంఘం విస్తరించబడడానికి, ఆది సంఘం క్షేమాభివృద్ధిని పొందడానికి, గలిలయ, సమరయ ప్రాంతాలన్నిటిలో ఉండడానికి, ఆ సంఘం అభివృద్ధి అవడానికి కొంతమంది వ్యక్తులు ఆ చర్చిలో ఉన్నారు. కొంతమంది వ్యక్తులు ఆ చర్చిలో ఉన్నారు. ఎవరున్నారో చూపిస్తాను, చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక మనుషుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అతడు, ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను అనేను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు. రైట్, మొదటి క్యారెక్టర్ చెప్తున్నాను, చూడండి. అననీయ అను ఒక మనుషుడు ఉండెను. అతడు దర్శనమందు ప్రభు స్వరాన్ని విన్నాడట. ప్రభు స్వరాన్ని అననీయ అని పిలవగానే వెంటనే అతడు నేనున్నాను అని. ఒక సంఘం విస్తరించబడాలంటే, క్షేమాభివృద్ధిని చెందాలంటే, దేవుని స్వరాన్ని వినగలిగి దేవుని పనికి అందుబాటులో ఉండేవాళ్ళు ఉంటే ఆ సంఘం ఏం చేయబడుతుంది తెలుసా? అదే దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వినడం మాత్రమే కాదు, దేవుని పనికి అందుబాటులో ఉండాలి. ఇదిగో నేనున్నాను అన్నాడట. నేనున్నాను, ఇది మొదటి క్యారెక్టర్. రెండవది అక్కడే ఉంది కదా, సౌలు అని వాని కొరకు విచారించుము. అతడు ఏమి చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏ సంఘములో అయితే ప్రార్థనా పరులు ఉంటారో ఆ సంఘం దినదినము క్షేమాభివృద్ధిని పొందుచూ ఉంటుంది. ఇది రెండవది, దినదినము క్షేమాభివృద్ధిని పొందుచూ ఉంటుంది. మూడవ క్యారెక్టర్, అంటే రెండవ క్యారెక్టర్ సౌలు. అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మూడవది 26వ వచనం, 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడేననియు
అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచను. ఎవరి గురించి? పౌలు గురించి. పౌలును చేర్చుకోవడానికి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు పీకలు తీశాడు కదా, కొట్టేశాడు కదా. ఈరోజు దేవుని పక్షంగా సువార్త చేస్తూ ఉంటే అందరూ జడిసిపోతున్నారు, అపోస్తులతో సహా. అప్పుడు బర్నబా ఏం చేశాడు తెలుసా? బర్నబా అతని దగ్గర తీసుకుని అందరికీ పరిచయం చేస్తున్నాడు. అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే సంఘానికి ఒక వ్యక్తిని సమకూరుస్తాడో బాధ్యత కలిగి, ఆ సంఘం క్షేమాభివృద్ధిని కలిగి ఉంటుంది. వెనుకలో ఉన్నవారిని, ఉత్సాహంగా ఉన్నవారిని, లేకపోతే ఆతృత కలిగిన వారిని ప్రోత్సహించగలిగేవారు సంఘంలో ఉండాలి. ఇది మూడవది. నాలుగవది చూడండి, 34 వచనం. పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పాను. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే పేతురు. పేతురు సువార్త పని చేస్తూ అనేక చోట్ల స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏ సంఘంలో అయితే సువార్త పని చేసేవారు ఉంటారో ఆ సంఘం క్షేమాభివృద్ధిని పొందుచూ విస్తరించబడుతుంది. ఇది 4వ క్యారెక్టర్. 5 లాస్ట్లో 36వ వచనం. మరియు యుప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసి ఉండెను. ఏ సంఘంలో అయితే మంచి పనులు చేస్తారో, మంచి పనులు చేయడానికి సహకారంగా ఉంటారో ఆ సంఘం ఏమవుతుందో తెలుసా? విస్తరించబడి క్షేమాభివృద్ధిని పొందుతుంది. 5 క్యారెక్టర్స్ చూసాం మనం కదా. 1 అననీయ, 2 పౌలు, సౌలు పౌలుగా మార్చబడ్డాడు, 3 బర్నబా, 4 పేతురు, 5 తబితా. ఈ 5గురు 5 లక్షణాలు కలిగి ఉన్నారు. ఈ 5 లక్షణాలు సంఘంలో ఉండాలి. దేవుని పనికి అందుబాటులో ఉండాలి, దేవుని స్వరాన్ని గుర్తించగలగాలి, 2 ప్రార్థించేవారు ఉండాలి, 3 ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, 4 సువార్త పని చేసేవాళ్ళు ఉండాలి, 5 మంచి పనులు చేసేవాడు. ఈ 5 సంఘం క్షేమాభివృద్ధిని పొందడానికి, ఆది సంఘం విచ్చలవిడిగా జనం విచ్చలవిడిగా రాగలడానికి కారణం ఏంటంటే వారి సేవ పరుగు పరుగు పరుగు. అందుకనే పౌలు దగ్గర పరుగే ఉంటుంది.